5 years. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్న మాటలు అయ్యి బాబాయ్ మీరేనా మన జగన్మోహన్ రెడ్డి అన్నారా నాకు చెప్పారు నిజం మన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఓ తెలుగువాడిగా ఓ భారతీయుడిగా హిందీకి సంబంధించి దాని నేషనల్ లాంగ్వేజ్ అంటే నేషనల్ లాంగ్వేజ్ అన్నాడు. నేషనల్ లాంగ్వేజ్ అని మొన్న నారా లోకేష్ అని చెప్పేసి అతను మొత్తం ట్రోలింగ్ చేస్తున్నారు. హిందీని పెద్దమ్మ భాష అని అన్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు. ఈ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియా ముందు ఏం చెప్పాడు తర్వాత అటాచ్ చేస్తాను చూడండి. జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. నాకు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి మాటలు బాగా నచ్చాయి. ఏమన్నాడు తెలుసా, నేను ఇప్పటికీ మాతృభాషకు సపోర్టు, మాతృభాషలో విద్యాబోధన జరుగుతూ ఇంగ్లీష్ని చిన్నప్పటి నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ బాగా నేర్పితే సూపర్. అసలు మాతృభాషలో విద్యాబోధన జరిగితే బెస్ట్ వేలో మెమరీ అనేది డెవలప్ అయితే అన్ని బాగా మనకు గుర్తుంటాయి. ఇంగ్లీష్లో కాబట్టి మనం కన్వర్ట్ చేసుకుంటాం, లాంగ్వేజ్ వస్తే ఇంగ్లీష్ వస్తే. బట్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉండాలి, లాంగ్వేజ్ మాతృభాష ఉండాలి అన్నట్టుగా చెప్తున్నాడు. బట్ ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు తెలుసా, తెలుగు అసలు పనే లేదు అన్నట్టుగా చెప్పాడు. ఏంటో తెలుసా, అతను చదివింది సిబిఎస్ఈ సిలబస్. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, దెన్ తర్వాత వచ్చేసి ఆబ్వియస్లీ ఇంగ్లీష్ అన్నట్టే కదా, అండ్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం కదా, వాళ్ళకు ఉండేది 5 సబ్జెక్టులే సిబిఎస్ఈ వాళ్ళకి. అంటే తెలుగే లేదు అక్కడ, అందుకే మనకి తెలుగు రాదు, చదవడం చూసి చదవడం కూడా రాదనమాట. సో విషయం ఏంటి, ఇప్పుడు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఓ పేదవాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు వస్తాయని అంటూ, దెన్ హిందీ అన్నప్పుడు అది నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి పెట్టండి, అది కూడా సెకండ్ లాంగ్వేజ్ కానీ ఫస్ట్ లాంగ్వేజ్ కానీ అంటున్నాడు. అంటే ఏ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది పిల్లలకి ఇచ్చేసేయండి. బట్ వన్ లాంగ్వేజ్ అన్నది ఖచ్చితంగా హిందీ ఉండేలా చూడండి, ఎందుకంటే హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కదా అంటున్నాడు. సో ఈయన కూడా అదే బ్యాచ్. చాలామంది ఈరోజు హిందీ వచ్చేసి అత్యధికంగా జనాలు భారతదేశంలో మాట్లాడతారు కాబట్టి అదే జాతీయ భాష అనుకుంటున్నారు. జాతీయ భాష కాదండి, అధికార భాష అంతే. ఓకేనా? ఇక మరలా చెప్తున్నా, హిందీని నేర్చుకోవడంలో తప్పు లేదు, అండ్ ఇంగ్లీష్ వచ్చేసి మనమంతా కూడా మాట్లాడగలిగి ఉండాలి అన్న 2 మాటలు చూస్తే నాకు బాగా నచ్చాయి. బట్ మాతృభాష విషయంలో మాత్రం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అస్సలు దాని యొక్క వాల్యూ తెలియట్లేదు అనమాట. There is a debate going on in Hindi acceptability in South India. How do you take it? In Maharashtra, people are being beaten up for not speaking Marathi. So there's a propaganda going on that there's a lot of Hindi imposition that is going on, especially in the southern states as well. In fact, there are several leaders from the NDA alliance here, be it Pawan Kalyan and others, saying Hindi is a national language. Do you believe Hindi is a national language? Elder mother, what do you say on this? Peddamma annaru sir, Hindi ante. See, basically, what the change what should be brought about, it's not Hindi. Hindi can also be a language, what can be learned. But the medium of education should be English. See, this is the biggest change that should be brought about throughout the country. If this country were to move forward and leap forward. See, today English is the global language. Anybody, until and unless these government schools change, and until and unless the poor studying in these government schools learn to speak fluent English, they can never be competitive. So the medium of language should be English. Yes, once the medium is established as English, you can have language 1, language 2, language 3, depending on the choice of the children, whatsoever they want to learn, as long as the mother tongue in those particular states being compulsory subject as a language. That is language 1. Maybe language 2, if there is an option, one can always pick Hindi. There is nothing wrong in it. In fact, my first language was Hindi. Even though my language, my school was an English medium school, my first language was Hindi. In our school, my second language was Telugu. That's a different issue. So would you pitch Hindi to be national language? It is a national language. What is there to pitch? Obviously, it is a national language.